ఈ వారం నామినేషన్స్లోకి 6 మెంబర్సే వచ్చారు. కానీ ఈ 6 మెంబర్స్ కూడా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళే. అయితే ఇక్కడ ఊహించని విధంగా అసలు భారీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. గంట గంటకి మారిపోతుంది ఓటింగ్. ఎవరిది ఓటింగ్ ఎక్కడ ఉందనేది అర్థం కావట్లే. ముఖ్యంగా బాటంలో ఉన్నటువంటి నలుగురి ఓటింగ్లో మాత్రం మామూలు మార్పులు లేవు. అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది కూడా చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. అలా ఓటింగ్ ఉంది వాళ్ళ పరిస్థితి. టాప్లో దూసుకుపోతున్నటువంటి కళ్యాణ పడాల ఓటింగ్ భయ్య అసలు మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు. ఒక రేంజ్లో ఓటింగ్ పడుతుంది. అసలు ఇక నాకు తెలిసి బిగ్ బాస్ టీము కళ్యాణ్ సేవ్ అయిపోయాడు, కళ్యాణ్ అనవసరంగా పెట్టినావు, వద్దులే కళ్యాణ్ నువ్వు తీసేయాలి, కళ్యాణ్ని సేవ్ అయిపోయినలే అనే విధంగా ఉంది. అసలు వేసే వాళ్ళందరూ కూడా ఆయనకే వేస్తూ భయ్యా. ఏం చేయాలి మరిగా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? కనీసం మిగతా వాళ్ళు చెప్పుకోవడానికన్నా మిగలాలి కదా. చాలా అంటే చాలా ఎంత ఓటింగ్ జరుగుతుంది కళ్యాణ్ కంటే 60% ప్లస్ ఓటింగ్ జరుగుతుంది. అది ఈరోజు ఫస్ట్ డే. ఇంకా ముందు ముందు ఇంకెలా ఉంటుందో. 60% ఓటింగ్ ఒక్క కళ్యాణ్ పడాలకి మాత్రమే జరుగుతుంది. 6 మెంబర్స్ నామినేషన్స్లోకి వస్తే అంటే ముఖ్యంగా ఒక రీజన్ ఉండొచ్చు. తనుజకి సంబంధించినటువంటి ఈసారి తనుజ నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి తనుజకు సంబంధించినటువంటి ఆ ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు న్యూట్రల్గా ఉంటున్నారా, కళ్యాణ్కి వేస్తున్నారా అంటే నాకు తెలిసి కళ్యాణ్కి వేస్తున్నారని అనిపిస్తుంది. అంటే మనం చూసేది ప్రైవేట్ సైట్స్ ఆధారంగానే మనం చూసేది. ఏ ప్రైవేట్ సైట్లో చూసినా, ఎక్కడ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఏ ఇన్స్టా పేజెస్లో చూసినా సరే, అండ్ గూగుల్ ఫామ్స్లో కూడా చెక్ చేసినా సరే, ఎక్కడ చెక్ చేసినా సరే కళ్యాణ్ నెంబర్ 1 రేస్లో దూసుకుపోతుండు. ఇక అసలు నాకు తెలిసి ఈ వారం మొత్తం మీద ఇప్పటి వరకు నాకు తెలిసి 12 అవర్స్ కూడా కాలే ఓటింగ్ స్టార్ట్ అయ్యి. ఈ ఓటింగ్ ఇక కళ్యాణ్ పక్కన పెట్టినా సరే వీక్ మొత్తం వేరే వాళ్ళకి వేసినా సరే కళ్యాణ్ సేవ్ అయిపోతాడు. అంత ఓటింగ్ జరుగుతుంది. 60% ఓటింగ్ అంటే మాటలా? అసలు మాస్ జాతర అనాలా ఇంకేమనాలో నాకైతే అర్థం కావట్లే. కాకపోతే కళ్యాణ్కి ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ ఓటేస్తున్నారేమో అని అనిపిస్తుంది. తనుజ ఫ్యాన్స్ ఓటు వేయకపోతే ఇంత 60% అనేది కొంచెం కష్టమే. 30% వరకు లాగుతాడేమో అని అనుకున్నాం. కాకపోతే తప్పదు, ఇక ఉన్న 6 మెంబర్స్లో డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి నెక్స్ట్ ఎవరు నచ్చుతారో వాళ్ళకే వేస్తారు కదా. తనుజ నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి తనుజ ఫ్యాన్స్కి తనుజ తర్వాత నెక్స్ట్ మనం తనుజ నామినేషన్స్లో లేదు, మన ప్రియారిటీ నెక్స్ట్ ఎవరు, సెకండ్ మన ప్రియారిటీ ఎవరు అని అనుకొని చూసుకొని కళ్యాణ్కి ఖచ్చితంగా పడుతున్నాయి. నాకు తెలిసి 50% కాదు, నాకు తెలిసి తనుజ ఫ్యాన్స్కి సంబంధించిన 80% మెంబర్స్ కళ్యాణ్కి ఓట్లు వేస్తున్నారు. కళ్యాణ్కి ఎట్లాగో ఉంది కొంత పర్సంటేజ్ ఓటింగ్, దానితో పాటు తనుజకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఓటింగ్ గుద్దుతున్నారు కాబట్టి ఆయన ఓటింగ్ 60% అబోవ్ ఓటింగ్ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి సరే ముందు ముందు తేడాలు ఏమైనా వస్తాయో అని చెప్పేసి నేను ముందుగానే 60%కి అయితే ఫిక్స్ అవుతున్నా. 60% ఓటింగ్ ఒక్క కళ్యాణ్కే జరుగుతాయి ఈ వారం. దాని తర్వాత ప్లేస్లో ఉన్నటువంటి సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ కొనసాగుతుండు. మరి సెకండ్ ప్లేస్లో బర్నీ గారు, ఇమాన్యుయల్ కాదండి, సారీ సెకండ్ ప్లేస్లో బర్నీ గారు కొనసాగుతున్నారు. బర్నీ గారి ఓటింగ్ చూస్తే చాలా దూరం ఉంది. కాకపోతే బర్నీ గారికి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, బాగుంది. బర్నీ గారి ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 18% ఓటింగ్ బర్నీ గారికి నడుస్తుంది. అంటే మంచి ఓటింగ్. 18% అనేది మాటలు కాదు. బర్నీ గారు కనుక ఈ 18% ఓటింగ్ని చివరి వరకు నిలుపుకోగలిగినట్టయితే టాప్ 5కి ఈజీగా వెళ్తాడు ఆయన. అసలు 18% ఓటింగ్ అనేది మంచి ఓటింగే. బర్నీ గారు టాప్ 5లో ఖచ్చితంగా ఆయనకు ప్లేస్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ నేను నామినేషన్స్లో కనుక మీరు చూస్తే ఎంత ఫైర్ అయ్యాడంటే అసలు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత బర్నీ గారు ఈ స్థాయిలో డిపెండ్ చేసుకోలేదు, ఈ స్థాయిలో మాటల యుద్ధానికి దిగలేదు. అంటే ఆ ఫైర్ కనిపించింది నేను ఆయనలో క్లియర్ కట్టుగా. అరే ఇంత ఫైర్ ఉంచుకొని ఎందుకురా మరి ఇన్ని రోజులు ఇలా ఉండో అనిపించింది. అసలు ఈ ఫైరే కనుక స్టార్టింగ్ నుంచి ఉన్నట్టయితే ఈయనకు అసలు టాప్ 5లోకి పోతాడా పోడా, అసలు మధ్యలో ఎలిమినేట్ అయ్యే అవకాశమే వచ్చేది కాదు. బర్నీ గారు ఇప్పుడు బయటపడుతుంది, అది ఇంకొంచెం బయటికి తీసుకొస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఆయనకి 18% ఓటింగ్ అయితే సరాసరిగా యావరేజ్గా నడుస్తుంది. కాబట్టి మోస్ట్లీ ఆయన ఇదే ఓటింగ్ కనుక ఈ ఫ్యాన్స్ను కనుక ఆయన సైడే ఉంచుకునేలా చేసుకోగలిగితే వాళ్ళని కనుక ఆయన అక్కడ ఉన్నటువంటి హౌస్లో
తన పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళని మంత్రముగ్ధులు కనుక చేయగలిగినట్టయితే ఖచ్చితంగా టాప్ 5లో అడుగు పెట్టబోయేది భరణి గారు 100% పెడతారు. ఈ రకంగా సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ కనుక చూస్తే ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, సగం కూడా లేదు. భరణి గారిలో సగం ఓటింగ్ కూడా లేదు. అంటే 8%, 8 ఓన్లీ 8. భరణి గారు 18% ఓటింగ్ ఉంటే ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్లో 8% ఓటింగ్ తోటైతే ముందుకు కొనసాగుతుండు. ఇమాన్యుయల్ 8% ఓటింగ్ తోటి ముందుకు కొనసాగుతుండు. అర్థం చేసుకోరు. ఇమాన్యుయల్కి మరి ఆయన పర్ఫార్మెన్స్ లేదా, టాస్కులు బాగా ఆడతలేడా ఏంటంటే, ఇమాన్యుయల్ టాస్కుల పరంగా చితగ్గొడుతుండు, ఇరగ్గొడుతుండు. స్టార్టింగ్లో కంటే ఇప్పుడు రాను ఒక 3 వీక్స్ నుంచి కనుక చూస్తే ఇంకా టాస్కులు ఆడేది చాలా పెరిగిపోయింది. చాలా అంటే చాలా బాగా ఆడుతుండు. ఎంటర్టైన్మెంట్ మొత్తం బీభత్సంగా చేస్తుండు హౌస్ మొత్తం కూడా. కాకపోతే ఇమాన్యుయల్కి ఒకటి కాదు 2 నెగిటివ్స్ ఉన్నాయి ఇమాన్యుయల్లో. ఆ 2 నెగిటివ్స్ ఏంటి అని మనం క్లియర్గా చూస్తే, ఇమాన్యుయల్లో ఈ మధ్య ఇప్పుడు తనుజ గారు టాప్ 1లో ఉన్నారు, నెంబర్ 1 రేస్లో ఉన్నారని ఎప్పుడైతే దీపావళి ఎపిసోడ్లో హైపర్ ఆది గారు ఎప్పుడైతే వచ్చేసి ఈసారి లేడీ విన్నర్ అయ్యే అవకాశం కూడా చాలా అంటే చాలా ఉంది అని చెప్పారు. ఆ టైంలో ఎందుకో అరే అంటే అన్ని రోజులు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు నామినేషన్స్లోకి వస్తారు, ఇమాన్యుయల్ రాకపోయేసరికి ఆయన ఏ ప్లేస్ ఉందో తెలియదు. ఆయన ఎంటర్టైన్ చేస్తే నవ్వుతురు, టాస్క్లు ఆడితే చప్పట్లు కొడుతురు, అంత బాగానే ఉంది. కానీ ఫ్యాన్స్ ఆల్రెడీ బయట ఉన్న వాళ్ళు డివైడ్ అయిపోయారు. తనుజకి కొంతమంది, కళ్యాణ్కి కొంతమంది, డేమాన్ కొంతమంది, రీతుకి కొంతమంది, సంజన గారికి కొంతమంది, సుమన్ శెట్టి కొంతమంది, భరణి గారికి కొంతమంది, ఇలా ఉన్నవారు అందరికి కూడా ఎంతో కొంత ఫ్యాన్ బేసు క్రియేట్ అయింది. వాళ్ళు ఆ రకంగా ఓట్లు వేస్తూనే ఉన్నారు. అదొకటి మైనస్, ఆయన నామినేషన్స్లోకి రాకపోవడం మైనస్ ఒకటి. ఇంకొకటి, తనుజని టాప్లో ఆమె దూసుకెళ్తుంది, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆమెకి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పినప్పుడు కొంత కన్నింగ్గా అనుకోవచ్చు, ఖచ్చితంగా అనవచ్చు. కన్నింగ్గా కూడా ఉండు, అంటే కన్నింగ్గా అనకంటే సెల్ఫిష్గా అనాలి. సెల్ఫిష్గా ఉండు, ఎందుకంటే నేను విన్నర్ అవ్వాలి, ఆమె అయ్యేది ఏంటి, ఆ సెల్ఫిష్నెస్ ఉండడం వల్ల కొన్నిసార్లు వాళ్ళు మ్యానిపులేట్ చేసేది కావచ్చు. కొన్ని టాస్కుల్లో సపోర్టు అక్కడ వరకు ఇచ్చినట్టు వచ్చేసి సడన్గా లాస్ట్ ఆ సపోర్ట్ కనుక ఇస్తే ఆమె క్యాప్టెన్ అవుతుందని కావచ్చు, ఆమెకి ఇంకొక ప్లస్ అవుతుందని కావచ్చు. ఇట్లాంటిది ఉన్న టైంలో అక్కడ సడన్గా వెనక్కి వెళ్ళిపోయి నేను కూడా కావాలి కదా, నేను కూడా క్యాప్టెన్ కావాలి కదా, నేను కూడా ఆడుకోవాలి కదా, ఇట్లాంటి డైవర్షన్ కొంత అయితే ఖచ్చితంగా 100% ఉంది. ఆ రకంగా కూడా కావచ్చు. ఆయనకు కొంత నెగిటివ్ అనేది మనం సెల్ఫిష్ అంటున్నాం, కానీ బయట ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏమంటారు అంటే మిగతా కంటెస్టెంట్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఏమంటారు అంటే కన్నింగ్ ఆడుతున్నాయన అనేసి అంటారు. ఇక మనం ఏం చేయలేము, ఆడ ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఇక మనం ఏం చేయలేము. కాబట్టి ఆ రకంగా ఫైనల్గా చూస్తే ఇమాన్యుయల్ 8% ఓటింగ్ తోటైతే ముందుకు వెళ్తుండు. నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత చెప్పుకుంటూ, తెలుగు ప్రజల్లారా, 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్లారా, నన్ను మీరే కాపాడాలని అయితే మరి దండం పెట్టుకొని నవ్వుతూ చెప్పిండు. అది కూడా కొంచెం ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసుకునే విధానం అది వేరే ఉంటుంది. కానీ మరి అలా దాన్ని కూడా కామెడీ చేయిండు. ఆడియన్స్ మరి ఉన్నటువంటి బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఓట్లు వేస్తారు ఏంటనేది ప్రస్తుతానికైతే 8 to 9% ఆ మధ్యలో అయితే ఇమాన్యుయల్కి సంబంధించిన ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఇది క్లియర్. ఆయన ఇప్పుడు రావడం అనేది 11వ వారంలో నామినేషన్స్లోకి వచ్చాడు. చూడాలి, సేవ్ అవుతాడు. ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ సేవ్ అవుతాడు. ఈ వారం ఎలిమినేట్ అవుతాడు అని అయితే చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ నేను కూడా అనడానికి లేదా, చెప్పలేము. ప్రస్తుతానికి అయితే పెద్ద డిఫరెన్స్ లేదు అవతల వాళ్ళకి. 8 to 9% ఓటింగ్ అయితే ఇమాన్యుయల్ పడుతుంది. చూద్దాం, ఇంకా రేపు 1-2 డేస్ అయితే కానీ ఇమాన్యుయల్ ఓటింగ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్లో ఉండు. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ 60+% ఓటింగు. సెకండ్ ప్లేస్ కనుక భరణి గారు 18% ఓటింగు. ఈ థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ 8 to 9% ఓటింగ్లో ఆయన ఉన్నాడు. 4th, 5th, 6th కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒకే టైప్ ఆఫ్ ఓటింగ్ అయితే నడుస్తుంది. ఈ ముగ్గురులో కూడా కొంచెం బెటర్గా సంజన గారికి కొంచెం బెటర్గా ఒక 5% ఓటింగ్ అయితే సంజన గారికి నడుస్తుంది. అటు దివ్య గారికి అండ్ డేమాన్ పవన్కి డేమాన్ పవన్ కూడా అటు ఇటుగా 5% ఓటింగ్ దగ్గర ఉండు. దివ్య 4% ఓటింగ్ దగ్గర ఉంది. అంటే 4, 5 ఈ 2% ఓటింగ్ల మీద ఇటు దివ్య కావచ్చు, అటు సంజన గారు కావచ్చు, డేమాన్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఒకే ప్లేస్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో కొంచెం బెటర్గా సంజన గారు ఉన్నారు. చెప్పలేము, అది పెద్ద 1% డిఫరెన్స్ కూడా ఎక్కువగా లేదు. కాబట్టి ఏ టైం అయినా ఏదైనా జరగవచ్చు. ఎక్కువగా ఇమాన్యుయల్ కూడా మనం చెప్పలేము.
ఈ ఈమెయిల్ నాకు తెలిసి ఈమెయిల్ కూడా డౌన్లో వేయాల్సిందే. బర్నీ గారు మాత్రం ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలా అని అనుకోవద్దు, మళ్ళీ ఓట్లు లేకుండా ఉంటే మాత్రం డేంజర్లోకి వెళ్తాడు. ఖచ్చితంగా ఓట్లు వేసుకోవాల్సిందే. ఆయన పడేటువంటి 18% ఓటింగ్ ఎవ్రీ డే పడితేనే ఆయన సేవ్ అవుతాడు. ఒక రోజు వేసిన ఇంకో రోజు వద్దులే అనుకుంటే మాత్రం బర్నీ గారు కూడా కిందికి వెళ్ళిపోతారు. నెంబర్ 1లో తీసుకుపోతుంది మాత్రం కళ్యాణ్. సెకండ్ ప్లేసు బర్నీ గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్ ఇమానుయల్ ఉన్నాడు. ఫోర్త్ సంజన గారు. ఫిఫ్త్ వచ్చేసరికి డేమన్ పవన్. సిక్స్త్ దివ్య గారు ఉన్నారు. మనం ఆ పర్సంటేజ్ ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఇంకా 12 అవర్స్ కూడా కంప్లీట్ కాలేదు ఓటింగ్ స్టార్ట్ అయ్యి. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్ అయితే ఈ విధంగా ఉంది ప్రైవేట్ సైజ్ ప్రకారం. ఇది మీరు గమనించగలరు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ అనాలిసిస్. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.